మా ఇంటికి వెళ్లే దారి ఆక్రమణ తొలగించాలి. బాధితుడి వేడుకోలు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం తుంటికొండ గ్రామంలో తన ఇంటికి వెళ్లే మార్గాన్ని ఆక్రమించారని బద్దిరెడ్డి రాంబాబు ఆరోపించారు. గ్రామంలోని మంచినీటి చెరువుకు సంబంధించిన అసలు మినహాస్తాల నుంచి తన ఇంటికి గతంలో మార్గం ఉండేదని తెలిపారు. ఈ మార్గంపై 2012లో వివాదం కోర్టుకు వెళ్లగా 2018లో సదరు వ్యక్తికి వ్యతిరేకంగా తీర్పు వచ్చిందని చెప్పారు. అనంతరం దాఖలైన రిట్ పిటిషన్లో కూడా ఏప్రిల్ 2026లో అతనికి వ్యతిరేకంగానే తీర్పు వచ్చిందని రాంబాబు పేర్కొన్నారు. అయినప్పటికీ తీర్పు అనుకూలంగా వచ్చిందంటూ అధికారులు చెప్పారని ఆరోపించారు. పోలీసుల రక్షణతో సదరు వ్యక్తి అసలు మినహాస్థలంలో మెష్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ఆక్రమించాడని ఆరోపించారు. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి స్థలాన్ని ఆక్రమించారని, దీనికి సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని తెలిపారు. అధికారులు వెంటనే విచారణ జరిపి ఆక్రమణను తొలగించి తన ఇంటికి వెళ్లే దారిని పునరుద్ధరించాలని కోరారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం తంటికొండ గ్రామం అండి. నా పేరు బద్దిరెడ్డి రాంబాబు అండి. 2012లో తంటికొండ గ్రామంలో సెంటర్లో ఉన్న మా ఇంటికి వెళ్ళడానికి దారి మార్గం అసలమైన స్థలంలోంచి వెళ్ళాలంటే మరి మెయిన్ రోడ్డు దిగిన తర్వాత ఆడికి వెళ్ళే దారిలో ఒక ఆక్రమణదారుడు ఆ స్థలాన్ని ఆక్రమించి ఆ ఇల్లు కట్టి మా మీద అసలు పట్టాభూమి స్థలంలో దారిలోకి వెళ్ళడానికి దారి లేదని 2012లో ఒక కేసు వేసారండి మా మీద రాజమండ్రి కోర్టులోని. ఆ కేసు 2017లో నీ దగ్గర ఏ ప్రూఫ్ లేదని ఓడిపోవడం జరిగిందండి మురళీకృష్ణ అనే వ్యక్తి, మల్లెడ్డి మురళీకృష్ణ. అలాగే 2018లో మళ్ళీ అదే కేసుని రిట్కి వెళ్ళాడండి పైకోర్టుకి. అది 2026 4వ నెలలో మళ్ళీ ఓడిపోవడం జరిగిందండి. అది అయినా కానీ మా దారి వెళ్ళడానికి 2 సార్లు కోర్టులో ఓడిపోయినా మరి అతను ఏ ప్రూఫ్ తోటి దారి మార్గాన్ని రెవెన్యూ వాళ్ళు, సచివాలయం వాళ్ళు, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ సెక్యూరిటీ తోటి మమ్మల్ని అరెస్ట్ చేస్తానని బెదిరించి మమ్మల్ని అనేక ఇబ్బందులు పెట్టి ఈ మెసేజ్ వేయడం జరిగిందండి. ఈ దారిని రెవెన్యూ వాళ్ళు ఆ రికార్డు పరిశీలించి అందులో తప్పులు ఉంటే ఆ సర్వే నెంబర్ సరిచూసుకుని ఆ దారి మార్గం తొలగించి మాకు దారి ఇప్పవలసిందిగా కోరుతున్నాం. తంటికొండ గ్రామంలో మెయిన్ రోడ్డు ఆనుకుని ఉన్న ఖాళీ స్థలం గవర్నమెంట్ మంచినీళ్ళ సిరు స్థలంలో ఆర్టీసీ బస్సులు నైట్ హాల్ట్, అప్పుడు పూర్వం రాత్రి 11 గంటల నైట్ హాల్ట్ బస్సు తిరిగేదండి. ఆ బస్సుని ఇక్కడే స్టాప్ చేసుకుని తెల్లారుజామున 6 గంటలు వెళ్ళేవారు. అలాగే ఆ సైట్లో పూర్వం రచ్చబండ అని ఒక రచ్చబండ ఉండేదండి. ఆ రచ్చబండ కింద కొంతమంది ఒక వ్యక్తి ఎవరో పాకేసుకుని దాన్ని ఆక్రమించుకుని ఆ స్థలాన్ని ఒక వ్యక్తికి అమ్మడం జరిగింది. వాళ్ళు మరో వ్యక్తికి అమ్మి అలా డాక్యుమెంట్ పుట్టించి ఆ ఫేక్ డాక్యుమెంట్లని కోర్టు వారికి రెవెన్యూ వాళ్ళకి చూపించి దాన్ని ఆక్రమించడం జరిగిందండి. ఆక్రమించి ఇవాళ ఫెన్సింగ్ వేయడం జరిగింది. మా తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం తంటికొండ అండి. నా పేరు బద్దిరెడ్డి రాంబాబు. నా మీద ఈ ఆక్రమణ తీయమంటే పోలీసు వారిని పిలిపించి దౌర్జన్యంగా రెవెన్యూ వాళ్ళు, మండల సర్వేర్ గారు, సెక్రటరీ గారు, పోలీసులు కలిపి దగ్గరుండి నేను లేని తిరుపతి వెళ్ళిన సమీపంలో ఈ ఫినిషింగ్ చేశారు. ఈ ఫినిషింగ్ తెలిగితే కేసు కడతానని మమ్మల్ని బెదిరించడం జరుగుతుందండి పోలీసు వారు. ఇది మా ఇంటికి వెళ్ళే దారి పూర్వం నుంచి. ఇక్కడ పూర్వం ఆర్టీసీ బస్సులు ప్రజలందరూ ఈ దారికి నడుచుకోరు. ఇది తన స్థలం ఒక ఫేక్ డాక్యుమెంట్ చిత్రగించి ఈ దారికి మెసేజ్ చేశారు. రెవెన్యూ వాళ్ళు, మండల సర్వేరు, పోలీసు వారు అందరూ కలిపి మరి ఏం ఆశించి ఇచ్చారో తెలియదు కానీ వాళ్ళందరూ దగ్గరుండి సమక్షంలో ఇది కంచేయించడం జరిగింది. ఇది తొలగించి మా ఇంటికి దారి కల్పించవలసిందిగా కోరుకుంటున్నాం.